హాయ్ అండి, ఈరోజు మనం మంచిర్యాలలో గోదావరి వాటర్ అనేది మనకు ఇళ్ళలోకి వచ్చేరినాయి. ఇది ఎన్టీఆర్ కాలనీ. సో చూసుకోవచ్చు ఈ వీడియోలో మీరు. మనకు ఆల్రెడీ ఇది మనకు 4 days నుంచి ఇదే ప్రాబ్లం. వాటర్ తగ్గుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. చూడండి ఈ వీడియోలో. అదేవిధంగా మనకు ఇక్కడ 4 మూలలు ఈ వీడియో చూపెడుతున్నాను. ఈ సెకండ్ స్టెప్ పక్కన చూడొచ్చు ఇళ్ళ పరిస్థితి ఇది. ఇది కూడా ఎన్టీఆర్ నగర్లోనే. ఇది 3వ స్టెప్, 3వ గల్లీ కాడికి. చూడండి కింది వాడలకు ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది. వీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇది ఇప్పుడు మనం ఎన్టీఆర్ నగర్ నుంచి రామ్నగర్ పై నుంచి ఐబీకి రోడ్డుకు ఈ రోడ్ మధ్యలో వాటర్ ఆగినాయి. చూశారు కదా. ఇటు పక్క రామ్నగర్ వాళ్ళకు మన మంచిర్యాల డిస్టిక్లో రామ్నగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ వాళ్ళకు ప్రాబ్లం ఇది. చూడండి ఇప్పుడు ఇటు పక్క నుంచి వీడియో తీస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు పెద్దమ్మ గుడి కింద మనకు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ టోటల్ మునిగింది. చూశారు కదా. అదేవిధంగా రామ్నగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ వాళ్ళకు పరిస్థితి ఇది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆల్రెడీ 40 doors ఓపెన్ చేసి ఉన్నాయి. ఏంటంటే ఇది మనకు వాగు వాటర్ని ఇప్పుడు గోదావరి వాటర్ మనకు పోనీక దీని వాటర్ బ్రేక్ అవ్వడం వల్ల ఇళ్ళలోకి చేరుతాయి ఈ వాటర్. ఫ్రెండ్స్, మనకు మంచిర్యాల గోదావరికి వచ్చినాం. మనకి ఏ విధంగా వాటర్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో చూపెడుతున్నాను. గోదావరి వాటర్